టీవీ ఎప్పుడు పగిలిపోయింది? టీవీలు పోయింది లక్ష్మణ్. ఎలా, ఎందుకు మరి గట్టుకుని అయ్యడానికి ధనర్ వల్లనే పాడైపోయింది మరి. ఎన్నిసార్లు పోయింది టీవీలు? ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు కోల్పోయినప్పటికీ అడ్డుకుంటాం అనండి. మా ప్రాణాలు అన్నారంట, అదేమీ మాకు తెలియదు. మరి చెప్తున్నారు. అయినా మనిషి ప్రాణాలతో ఆడుకునే రైట్స్ ఎవరికి లేదండి. ఇది కరెక్ట్. ఒక మనిషితో, ఒక విలేజ్ గ్రామంలో ఉన్న వాళ్ళు బ్రతికే వాళ్ళతో ఆడుకోవడం ఇది ఎవరి రైట్స్ కాదు. అది ప్రభుత్వం అయినా సరే. ఎందుకు ఒక స్థలంకి ఉన్నారంటే వాళ్ళతో ఆడుకునే రైట్స్, ఒక మనిషి ప్రాణాలతో ఆడుకునే రైట్స్ ఎవరికి లేదు. ఆ దేవుడికి కూడా లేదు. ఎప్పుడు వెళ్ళాలన్నా, ఎప్పుడు ఇవ్వాలన్నా దేవుడు నిర్ణయించాలి. ఎప్పటికి ఎవరికి రాసిందో తెలియదు. కానీ ఒక మనిషికి మనిషి ఆడుకునే రైట్స్ అసలు ఎవరికి ఇవ్వలేదండి. అది అదే అలాగే ఇప్పుడు కోర్టుకి తీసుకెళ్లి 2 విలేజెస్ కలిపి అలాగే క్వశ్చన్స్ వేసి రన్ చేయాలి, కేసు పెడతామనే రైట్స్ కూడా వాళ్ళకి లేదండి. అలా చెయ్యకూడదు. ఎందుకంటే వాళ్ళు బెదిరించడమే. అది వాళ్ళకి వాళ్ళకి డబ్బులు వాళ్ళకి రావాలి. వీళ్ళు చనిపోయినా పర్వాలేదు, కొనేసింటారు సార్. అందుకే మాకు ఇలా టార్చర్ పెడుతున్నారు. మాటికి రోజు ఒకరికి వచ్చేసి తీసుకెళ్లిపోయి ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేసేసి వీళ్ళకి ఇలా చేస్తేనే, వీళ్ళకి ఇంత ప్రెషర్ పెడితేనే వీళ్ళు ప్రాణాలు పోయినా మాకు పర్వాలేదు అన్నట్టు వాళ్ళకి ఉంది సార్. అదే దానివల్ల కాదన్నట్లేదు సార్. మీకు అవసరం కానీ మా ఊరికి కనీసం మీటర్ దూరం కూడా లేదు సార్. కిలోమీటర్ నీకు సంబంధం నీకు సంబంధం సమస్యలు చెప్పినప్పుడు చేసావు. అలా కాదండి. ఏడీ వెహికల్ కాదని ఓకే, నెమ్మదిగా చెప్పొచ్చు కదా. భయపెడుతున్నారేమి? ఏం తీస్తున్నావు, ఎందుకని మాట్లాడుతున్నారు? అది భయపెట్టా ఒకటి ఎన్టీవీ మాట్లాడతారా మీరు? ఇక్కడ వచ్చి మెటల్ లీడ్ ఎక్కడ సార్? అనకాబాద్కి లీడ్ ఇస్తారు. మీరు అక్కడ లీడ్ ఏమి ఇక్కడ రాయాలా తోలుతున్నారు? అక్కడ మైనింగ్ చెప్పండి. అవన్నీ అవుతాయి అంటే చెప్పారు. అదే సార్, మాకు అలా కాదు సార్. మీరు నాకు భయపెడుతున్నారు ఏంటి? ఎందుకు భయపెట్టలేదు? గట్టిగా అరవలేదా మీరు? అక్కడ వీడియో ఎందుకు చేస్తున్నారని చెప్తారా? ఏమి తీయకూడదు వీడియో? మీడియాకి నాకు తెలుసండి. భయపెడుతున్నారు మీరు. గౌరవించి మాట్లాడండి సార్. అవునండి, అవునవును. మీరు భయపెట్టే వ్యక్తి కాదు కనుక నన్ను పిలిచి మరి భయపెడుతున్నారు. ఇలా రా అన్నారు మీరు. కొట్టు మరి. సరే ఇలా రా అన్నారు కదా, ఎందుకు అనలేదు? మీరు అన్నారు. నేను తప్పుగా మాట్లాడలేదు, మీరు అన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? అవకాశం ఉంది కానీ మాట్లాడకూడదు. మాకు కూడా వయసు ఉంది కదా సార్. రిపోర్ట్ అది ఇప్పుడు మేము కూడా దేవర పిలికెళ్ళి ఇది ఇక్కడ దాకా మా వద్దంతా కొలిచేస్తారా సార్? చేశారు సార్, వచ్చారు, ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదంటున్నారు కదా. అదే లేదు సార్, న్యాయం చేయండి సార్. ఇది ఉన్నదనుకోండి, దీనికి అంతా ఇది ఎప్పుడు కొత్తగా చేసింది కాదు. ఎప్పుడో 50 హెలికాప్టర్ సర్వీస్, దీనికి కొలతలు ఉంటాయి, ఆ పక్క భూమి కొలతలు ఉంటాయి. మన కోరి ఇష్యూ అయినప్పుడే అద్దులు వచ్చిస్తారు, వేరే దానికి ఇది మాత్రం లేదు. అది కేవలం కోరి కోసం అద్దుల కోసం. అద్దులు కూడా రికార్డు స్టాండర్డ్ గా ఉంటుంది, ఉండాలి సార్. వీడు రాజకీయం పలుకుబడి వీడు అనేది సామాన్యులు కూడా మనం వేలు చేయండి సార్. అది సార్ మాకు అదే ఒక సామాన్యులు కూడా అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వండి సార్. మేము మాకు ఏ గ్రౌండ్ లేదు, రాజకీయ పలుకుబడి లేదు సార్. ఒక రైతులు సార్, మాకు కూడా బతకనివ్వండి సార్. ఏదో దానివల్ల ప్రోగ్రామ్ ఉన్నదంటే కూడా దానివల్ల ఏం ప్రోగ్రామ్ లేదంటారు సార్. మేమేమైపోయింది సార్, ప్లాస్టిక్ వల్ల ప్రోగ్రామ్ లేదంటే మా ప్రాణాలు ఏమా సార్? మేము కూడా మనుషులే సార్. ఒక్కోసారి ఆలోచించాలి. మేము కూడా చదువుకున్నాం కానీ ఎందుకంటే రైతులుగా బతుకుతాం, కష్టపడి బతుకున్నాం. మాకే భయ పెట్టించాలి మా వాళ్ళకి భయ పెట్టించారు. కరెక్టే సార్. మాకు కూడా రైతులు కూడా గట్టిగా పోలీసు బెదిరింపులకు ప్రాణాలు పోతున్నాయి. బెదిరింపులకు పోలీసు బెదిరింపులకు ఎవరపల్లి నల్లరాయి క్వారీని
నల్లరాయి క్వారీని, దేవరపల్లి నల్లరాయి క్వారీని